హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి బలహీనపడడంతో తెలుగు రాష్ట్రాల్లో కొంతమేర తగ్గినటువంటి వర్షాలు, కొన్ని జిల్లాల్లో మాత్రం వర్షాలు కొనసాగుతున్నాయి. వివరాల్లోకి వెళ్ళి వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో గనుక వెళ్ళినట్లయితే, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తా, మధ్యాంధ్ర, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో నమోదైనటువంటి వర్షాలు రైతులకు భారీ నష్టాన్ని కలిగించాయి. అయితే మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టినప్పటికీ ఉత్తర తెలంగాణ, ఉత్తర కోస్తా జిల్లాలో ఇవాళ రేపు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కాకినాడ, రాజమండ్రి, బొబ్బిలి, విజయనగరం, అనకాపల్లి, అరకు, లంబసింగి, పాడేరు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఇక ఆ తర్వాత ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్ ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ ఉత్తర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఇక రాయలసీమ వాతావరణాన్ని కనుక గమనించినట్లయితే పూర్తి స్థాయిలో ప్రస్తుతానికి ఉష్ణోగ్రతలు పెరిగి తక్కువ వర్షాలు నమోదవుతాయి. దాదాపుగా పొడి వాతావరణమే కొనసాగుతుంది. అన్ని జిల్లాల్లో కూడా 34 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి ప్రస్తుతానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.